క్రీస్తు నీ ప్రజలమైన మా కొరకు తన రక్తమును దారవోసి ప్రాణార్పణము చేసెను. ఈ రీతిగా పాస్క పవిత్ర క్రియను నెరవేర్చెను. ఈ పరమ రహస్యము మమ్మ పవిత్రపరచి సర్వదా సంరక్షించినట్లు నీ కరుణను మాకు ప్రసాదింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరు కూడా కూర్చోనండి. మొదటి భాగము దైవ వాక్యార్చనము ఉంటూ ఉంటుంది. వ్యాఖ్యానము క్రీస్తు గురించి యెషయా ముందుగా పలికిన ప్రవచనమును ఈ మొదటి పఠనములో వినుచున్నాము. గొర్రె సహజ సిద్ధముగా సాధు స్వభావమును దాన్ని వధించడానికి తీసుకుని పోతున్న దానికి అదేమీ తెలియదు. కానీ సర్వజ్ఞాని అయిన క్రీస్తు అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియని అజ్ఞానిలా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వధింపబడడానికి కూడా ఒప్పుకున్నాడు. ఇదే ఆయన విధేయతలో ఉన్న విశిష్టత. ఇదే ఆయన విజయానికి కారణం. ఇదే రీతిగా దేవునికి విధేయులమై ఉన్నవాడే మనకు రక్షణ లభిస్తుంది. కొడుకు గాయపడెను. మొదటి పట్టణము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనం నుండి 53వ అధ్యాయము 12వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనం నుండి 53వ అధ్యాయము 12వ వచనం వరకు. ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, ఇదిగో నా సేవకుడు విజయము బడయును, అతడు గనుడై ప్రశంసలు అందుకొనెను. జన సమూహములు అతని చూసి విభ్రాంతి చెందును. అతడు వికృత రూపము దాల్చి ఉన్నందున నరుని వలె కనిపింపడాయెను. కానీ ఇప్పుడు బహుజాతులు అతనిని గాంచి విస్మయమందును, రాజులు అతనిని చూచి నిశ్చేష్టులగుదురు. వారు పూర్వము కని విని ఎరగని సంగతులను తెలుసుకొందురు. ప్రజలిట్లు బదులు చెప్పుదురు, మేమిప్పుడు విన్నవించు సంగతులనెవ్వరు నమ్మిరి? ఇది ప్రభు వలన జరిగినని ఎవరు గ్రహించిరి? దైవ చిత్తము వలన ఎవడు ఎండిన నేలలో వేరు పాతుకొని లేత మొక్క వలె పెరిగెను. అతనికి సౌందర్యము గాని చక్కదనము గాని లేదాయను. మనలను ఆకర్షించు సొగసు ఏమియు అతనిలో కనిపింపడాయను. ప్రజలతనిని చిన్న చూపు చూచి తృణీకరించిరి. అతడు విచారగ్రస్తుడు, బాధామయుడు అయినవాడు. నరులు అతని వైపు చూచుటకు ఇష్టపడలేదు. జనులు అతనిని తిరస్కరించుటచే మనం అతనిని లెక్క చేయలేదు. అయినను అతడు మన బాధల భరించెను, మన దుఃఖములను వహించెను. ప్రభు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టెనని మనము భావించితిమి. కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. మనమందరము గొర్రెల వలె దారి తప్పితిమి. అందరము మన త్రోవన మనము వెళ్ళిపోతిమి. కానీ మన అందరి దోషములు అతని మీద మోపెను. దౌర్జన్యమునకు గురి అయినను అతడు వినయముతో సహించెను. పల్లెత్తి మాట కూడా అనడాయెను. అతడు వజ్రస్థానమునకు గొనుకోబడు గొర్రె పిల్ల వలె, ఉన్ని కత్తిరింపబడి గొర్రె పిల్ల వలె మౌనముగా నుండెను. కానీ నోరు తెరవలేదు. అతనిని దౌర్జన్యముగా అన్యాయముగా కొనిపోయిరి. అతడి గతి పట్టించుకునే వారే లేరు. అతనిని నరికి సజీవుల లోకము నుండి తొలగించిరి. మన ప్రజల పాపముల కొరకు అతనిని వధించిరి. ఏ తప్పు చేయకున్నను, ఎన్నడూ అబద్ధం ఆడకున్నను అతనిని దుష్టుల ప్రక్క ప్రాతిపెట్టిరి. ధనవంతుల ప్రక్క సమాధి చేసిరి. ప్రభు ఇట్లనుచున్నాడు,
ఆయనను అతనిని బాధాభరితుని చేయవలననియే నా సంకల్పము. అతని మరణము పాప పరిహార బలి అయ్యను కనుక అతడు దీర్ఘాయువు గడిచి పుత్ర పౌత్రులను జొచ్చును. అతని ద్వారా నా సంకల్పము నెరవేరును. బాధలు ముగియగా అతడు మరల ఆనందము చెందును. నీతిమంతుడైన నా సేవకుడు ప్రెక్కుమంది దోషములను భరించెను. అతనిని చూచి నేను వారి తప్పిదములను మన్నింతును. అతడు తన ప్రాణములను అర్పించెను, దుష్టుడిగా ఎంచబడెను. ప్రెక్కుమంది దోషములను భరించి వారి పాప పరిహారము కొరకు విజ్ఞాపన చేసెను కనుక నేను అతనిని గొప్పవానిని చేయుదును. అతడు గనులలో నొక్కడిగా గణింపబడును. ఇది ఏలినవారి వాకు. యేసునికి వందనములు. రెండవ పట్టణ వ్యాఖ్యానము. బలి అర్పించుట కన్నా విధేయత మేలు అని దేవుడు పూర్వ వేదములోనే చెప్పాడు. క్రీస్తు తాను దైవపుత్రుడై ఉండి కూడా మానవ బలహీనతలో భాగస్థుడై బాధల మూలముగా విధేయతను అలవాటు చేసుకుని ఉన్నాడు. తండ్రి అభీష్టం ప్రకారము చివరకు తనను తానే శిలువపై బలిగా అర్పించుకున్నాడు. ఇది మన రక్షణ కార్యం. ఈ రక్షణ మనం పొందాలంటే క్రీస్తుతో దేవునికి విధేయులమై జీవించాలి. రెండవ పట్టణము హెబ్రీలకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు, 5వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు. హెబ్రీలకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు, 5వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు. సహోదరులారా, ఆకాశం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకొని విశ్వాసం నందు దృఢముగా నిలిచి ఉండు. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేగాక మనం లేని అన్ని విధములుగా శోధింపబడి పాపం చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతులమై మనము దయానిధిగా దేవుని సింహాసమును సమీపిత్తుము. అచుట మనము కృపను పొంది అవసరము పొందుకున్న అనుగ్రహమును కొనుక్కున్నాము. తన ఇహలోక జీవితమును మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడుపులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించును. ఆయన భక్తి విధేయతలు కలవాడు చేతనే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించును. తాను దేవుడి పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుట ఆయన అభ్యసించును. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులుగా వారి శాశ్వత రక్షణకు మూలమైన. ఇది ప్రభు వాకు. వరకును విధేయుడాయను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే శ్రేష్టమగు నామమును ఆయనకు ప్రసాదించెను. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 18వ అధ్యాయము 1వ వచనం నుండి 19వ అధ్యాయము 42వ వచనం వరకు. యోహాను శుభవార్త 18వ అధ్యాయము 1వ వచనం నుండి 19వ అధ్యాయము 42వ వచనం వరకు. యేసు తన శిష్యులతో కేద్రోను లోయ దాటి వెళ్ళెను. అక్కడ ఒక తోట ఉండెను. ఆయన తన శిష్యులతో కలిసి అందు ప్రవేశించెను. యేసు తరచుగా తన శిష్యులతో అచటకు వేడుచుండెను కనుక ఆయనను అప్పగింపనున్న యోధాకు ఆ స్థలము తెలియను. యోధా సైనికులను, ప్రధానార్చకులు, పరిసయ్యులు పంపిన గంట్రూతులను, అధికారులను వెంటబెట్టుకొని ఆ తోటలోనికి వచ్చాను. వారు దివిటీలు, కాగడాలు, ఆయుధములు తీసుకొని వచ్చేరి. అప్పుడు యేసు
తనకు సంభవింపనున్నది ఎరిగి ముందుకు వచ్చి మీరు ఎవరిని వెదుకుచున్నారు అని అడిగెను. నజరేయుడగు యేసును అని వారు సమాధానము ఇచ్చిరి. నేనే ఆయనను అని యేసు వారితో చెప్పెను. గురుద్రోహియగు యుగ వారితో నిలిచి ఉండెను. యేసు నేనే ఆయనను అని చెప్పగానే వారు వెనకకు తగ్గి నేల మీద పడిపోయిరి. ఆయన మరలా మీరు ఎవరిని వెదుకుచున్నారు అని ప్రశ్నించెను. నజరేయుడగు యేసును అని పలికిరి. నేనే ఆయనను అని మీతో చెప్పితిని కనుక మీరు నన్ను వెదకుచున్నచో వీరిని పోనిండు అని యేసు తిరిగి చెప్పెను. నీవు నాకు వసగిన వారిలో ఏ ఒక్కని నేను పోగొట్టుకొనలేదు అని వాక్యము నెరవేరుటకు ఇట్లు చెప్పెను. సీమోను పేతురు తన యొద్దనున్న కత్తితో ప్రధానార్చకుని సేవకుని కుడి చెవిని తెగ నరికెను. ఆ సేవకుని పేరు మాల్కుసు. యేసు పేతురుతో, నీ కత్తిని వరలో పెట్టుము. తండ్రి నాకు ఇచ్చిన శ్రమల పాత్రను నేను పానము చేయవలదా అనేను. అప్పుడు సైనికులు, సేనాధిపతి, యూదుల బంట్రోతులు యేసును పట్టుకొని బంధించిరి. మొదట అన్నా యొద్దకు తీసుకుని పోయిరి. ఆ సంవత్సరము ప్రధానార్చకుడు కైఫాకు అతడు మామ. ఈ కైఫా ప్రజలందరి కొరకు ఒకడు మరణించుట మేలు అని యూదులకు సలహా ఇచ్చినవాడు. సీమోను పేతురును మరి యొక్క శిష్యుడును యేసు వెంట వెళ్ళిరి. ఈ శిష్యునకు ప్రధానార్చకునితో పరిచయం ఉండుటచే అతడు యేసు వెంట ప్రధానార్చకుని వలె ప్రాంగణంలోనికి వెళ్ళెను. కానీ పేతురు ద్వారము వెలుపనే ఉండిపోయెను. అప్పుడు ప్రధానార్చకునితో పరిచయం ఉన్న శిష్యుడు వచ్చి ద్వారపాలకురాలితో చెప్పి పేతురును లోపలకు తీసుకుని వెళ్ళెను. ఆ ద్వారపాలిక పేతురుతో, నీవు ఆ మనుషుని శిష్యులలో ఒకడో కాదా అని అడిగెను. నేను కాను అని పేతురు పలికెను. చలిగా ఉన్నందున సేవకులు, బంట్రోతులు మంట వేసి చలి కాచుకొనుచు అచట నిలుచుండిరి. పేతురును వారితో కలిసి చలి కాచుకొనుచు నిలుచుండెను. ప్రధానార్చకుడు యేసు శిష్యులను గురించి, ఆయన బోధనల గురించి ఆయనను ప్రశ్నింప, నేను అందరి ఎదుట బహిరంగముగా మాట్లాడి తిని యూదులందరూ సమావేశమగు ప్రార్థనా మందిరములోను దేవాలయములోను బోధించి తిని గాని రహస్యముగా నేను ఏమీయూ చెప్పలేదు. నీవు నన్ను అడుగుట ఎందుకు? నేను వారికి ఏమి బోధించుతునో వినిన వారినే అడుగుము. నేను ఏమి చెప్పినది వారు ఎరుగుదురు అని యేసు పలికెను. యేసు ఇట్లు పలుకగా దగ్గర నిలిచి ఉన్న ఒక బంట్రోతు ఆయనను చెంపపై కొట్టి, ప్రధానార్చకునకు ఇట్లు సమాధానం ఇచ్చుట కాదు, నీకు ఎంతటి సాహసము అనేను. అప్పుడు యేసు, నేను పలికినది తప్పు అయినచో అదేదో నిరూపింపము. కాని నేను పలికినది సరి అయినచో ఎలా నన్ను కొట్టెదవు అనేను. పిమ్మట అన్న యేసును బంధములతో ప్రధానార్చకుడకు కైఫ యొద్దకు పంపెను. సీమోను పేతురు ఇంకను అచటనే నిలుచుండి చలి కాచుకొనుచుండెను. అచటనున్నవారు అతనిని చూచి, నీవు ఆయన శిష్యుల్లోని వాడవు కావా అని అడిగిరి. అందుకు పేతురు బొంకుచు, నేను కాను అని అనేను. పేతురు చెవి తెగ నరికిన వారి బంధువు ప్రధానార్చకుని సేవకుడైన ఒకడు, నీవు తోటలో ఆయనతో ఉండగా నేను చూడలేదా అని పేతురును అడిగెను. పేతురు, నేను ఎరుగను అని బొంకెను. వెంటనే కోడి కూసెను. అప్పుడు వారు యేసును కైఫా యొద్ద నుండి అధిపతి మందిరములోనికి తీసుకుని పోయిరి. అది తెల్లవారుజాము. పాస్కా భుజించుటకై బయలుపడకుండుటకు వారు ఆ మందిరములోనికి వెళ్ళలేదు. అందువలన పిలాతు వెలుపల ఉన్న వారి వద్దకు వచ్చి, ఏ నేరముపై మీరు ఇతరుని తీసుకువచ్చితిరి అని అడిగెను. ఇతడు నేరం చేసిన వాడు కానిచు మేము ఇతన్ని మీ చేతికి అప్పగించిన వారము కాము అని వారు పలికిరి. అందుకు పిలాతు, మీరే ఇతన్ని తీసుకుని వెళ్ళి మీ చట్ట ప్రకారము విచారింపుడు అనేను. ఎవరికి మరణదండను విధించు అధికారము మాకు లేదు అని యూదులు చెప్పిరి. యేసు తాను ఎట్టి మరణము పొందబోచున్నాడో సూచించుచు చెప్పిన మాట ఇట్లు నెరవేరును. పిలాతు మరలా మందిరములోనికి వెళ్ళి
యేసును పిలిపించి నీవు యూదుల రాజువా అని అడిగెను. నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పిరా? అని యేసు తిరుగా ప్రశ్న వేచెను. అందుకు పిలాతు, నేను యూదులను అనుకొనుచున్నావా? నీ ప్రజలు ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి. నీవు ఏమి చేసితివి? అని అడిగెను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోకమునకు చెందినదైనచో నేను యూదుల చేతులలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానము ఇచ్చెను. అందుకు పిలాతు, అట్లయినా నీవు రాజువా? అని అడిగెను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించి తిని, దీని కొరకే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధులందరూ నా మాటలు ఆలకింతురు అని ప్రత్యుత్తరము ఇచ్చెను. సత్యమనగా ఏమి? అని పిలాతు ఆయనను అడిగెను. పిలాతు ఇట్లు అడిగి మరలా యూదుల వద్దకు వెళ్ళి వారితో ఇట్లనేను, నాకు ఈయనలో ఏ దోషమో కనిపించుటలేదు. పాస్కా పండుగ సందర్భమున నేను మీకు ఒక బందీని విడుదల చేయు ఆచారం ఉన్నది కదా. యూదుల రాజును మీ కొరకు విడుదల చేయమందురా అనేను. వారు మరలా కేకలు వేయుచు, ఇతరుని కాదు, బరబ్బను విడుదల చేయుడు అనిరి. ఈ బరబ్బ బందిపోటు దొంగ. అప్పుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళ కిరీటము వల్లి దానిని ఆయన శిరస్సుపై పెట్టి ఆయనకు ఊదా వస్త్రమును తొడిగిరి. పిమ్మట వారు ఆయన వద్దకు వచ్చి, యూదుల రాజా, నీకు శుభము అని నమస్కరించి ఆయన ముఖముపై కొట్టిరి. పిలాతు మరలా బయటకు వెళ్లి ప్రజలతో, ఇదిగో ఈయనలో నాకు దోషము కనిపించడం లేదని మీరు తెలుసుకొండకు నేను మీ ఎదుటకు ఈయనను తీసుకుని వచ్చుచున్నాను అని చెప్పాను. అప్పుడు యేసు ముళ్ళ కిరీటమును ఊదా వస్త్రమును ధరింపచేయబడిన వాడే బయటకు వచ్చాను. ఇదిగో ఈ మనుష్యుడు అని పిలాతు వారితో చెప్పాను. ప్రధానార్చకులు అధికారులు ఆయనను చూచినంతనే వారిని సిలువ వేయుడు, సిలువ వేయుడు అని కేకలు వేసిరి. ఆయన యందు నాకు ఏ దోషము కనిపించడం లేదు. మీరే ఈయనను తీసుకుని వెళ్ళి సిలువ వేయుడు అని చెప్పాను. అప్పుడు యూదులు, దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనుచున్నాడు కనుక మా చట్ట ప్రకారము ఇతడు చావవలసినదే అని అనిరి. అది విని పిలాతు ఇంకనూ ఎక్కువ భయపడి మరలా మందిరములోనికి వెళ్ళి యేసును నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని ప్రశ్నించాను. కాని యేసు ఏమీయూ బదులు పలకలేదు. కనుక పిలాతు, నీవు నాతో కూడా మాట్లాడవా? నిన్ను విడిచిపెట్టుటకును సిలువ వేయుటకును నాకు అధికారము కలదని నీవు ఎరుగవా అనేను. అందుకు యేసు, పైనుండి నీకు అధికారము ఇయ్యబడని ఎడల నీకు నాపై అధికారము ఏ మాత్రము ఉండేది కాదు. అందుచే నన్ను నీ చేతికి అప్పగించిన వాడు ఎక్కువ పాపము కట్టుకొనుచున్నాడు అని పలికెను. అంతట పిలాతు ఆయనను విడిచిపెట్టుటకు మరి ఎక్కువగా ప్రయత్నింపసాగాను. కానీ యూదులు, ఇతన్ని విడిచిపెట్టినచో నీవు చక్రవర్తి మిత్రుడవు కావు. తన్ను తాను రాజుని చెప్పుకున్నవాడు చక్రవర్తి విరోధి అని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసుని వెలుపలకు తీసుకొని వచ్చి రాళ్లు పరచిన స్థలమందు న్యాయపీఠముపై కూర్చుండెను. దాని హిబ్రూ భాషలో గబ్బత అందురు. అది పాస్కా పండుటకు సిద్ధపడు దినము. ఇంచుమించు మధ్యాహ్నము 12 గంటల సమయము. పిలాతు యూదులతో, ఇదిగో మీ రాజు అనేను. అందుకు వారు, ఇతరుని చంపివేయుడు, ఇతరుని చంపివేయుడు, ఇతరుని సిలువ వేయుడు అని కేకలు పెట్టిరి. పిలాతు వారితో, నేను మీ రాజును సిలువ వేయుదునా అనేను. అందుకు ప్రధానార్చకులు, సీజరు తప్ప మాకు వేరొక రాజు లేడు అని పలికెరు. అప్పుడు పిలాతు యేసును సిలువ వేయుటకు వారి చేతికి అప్పగించెను. కనుక వారు ఆయనను తీసుకొని పోయిరి. యేసు తన సిలువను మోసుకొని కపాలమను స్థలమునకు వెళ్ళెను. దాని హిబ్రూ భాషలో గొల్గొతా అందురు.
అక్కడ వారు యేసును సిలువ వేసిరి. యేసును మధ్యలో, ఆయన ఇరువైపులా మరి ఇద్దరిని అట్లే సిలువ వేసిరి. నజరేయుడకు యేసు యూదుల రాజు అను బిరుదును వ్రాయించి పిలాతు ఆయన సిలువపై పెట్టించెను. యేసును సిలువ వేసిన స్థలము నగరమునకు దగ్గరగా ఉండుటచే యూదులు అనేకులు దానిని చదివిరి. అది హిబ్రూ, లతీను, గ్రీకు భాషలలో వ్రాయబడెను. అంతటా యూదుల ప్రధానార్చకులు పిలాతుతో, యూదుల రాజు అని వ్రాయకుము, నేను యూదుల రాజును అని అతడు చెప్పినని వ్రాయము అనిరి. అందుకు పిలాతు, నేను వ్రాసినదేమో వ్రాసి తిని అంతే అనెను. యేసును సిలువ వేసిన పిమ్మట సైనికులు ఆయన వస్త్రములను 4 భాగములు చేసి తలకొక భాగము తీసుకొనిరి. వారు అంగీని సైతము తీసుకొనిరి. అది పైనుండి క్రిందకు కుట్టు లేకుండా వేయబడి ఉన్నందున దీనిని చింపవద్దు, ఇది ఎవరికి వచ్చునో అదృష్టపు చీట్లు వేసుకొందుము అని వారు ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు తమలో నా వస్త్రములు పంచుకొనిరి, నా అంగీ కొరకు అదృష్టపు చీట్లు వేసుకొనిరి అను లేఖనము నెరవేరునట్లు ఇదే జరిగెను. ఇందువలననే సైనికులు ఇట్లు చేసిరి. యేసు శిలువ చెంత ఆయన తల్లియు, ఆమె సోదరి క్లోఫా భార్యయగు మరియమ్మయు, మగ్దలా మరియమ్మయు నిలువబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట యేసు చూచి యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు. అనేను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి. అనేను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయెను. పిదప యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి, నాకు దాహమగుచున్నది అనేను. అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఉండెను. వారు పాచిని ఆ రసములో ముంచి దానిని హిస్సోపు కోలకు తగిలించి ఆయనకు అందించిరి. యేసు రసమును అందుకొని సమాప్తమైనది అని తల వంచి ప్రాణము విడిచెను. అందరూ కూడా కొంచెం మోకరించి ధ్యానించుదాం. మనందరి కోసం క్రీస్తు ప్రభు మరణించినటువంటి గడియ, ఆ గడియలో దేవుని యొక్క ప్రేమ నిండుగా ఇవ్వబడింది. ఆ రక్షణ అనేది మనకు రాబడింది. ఆ గడియను మనందరం కూడా జ్ఞాపకపరచుకొని కొన్ని క్షణాలు మౌనంగా ధ్యానించుదాం. అది పాస్కా పండుటకు సిద్ధపడు రోజు. అందుచే యోధులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహముడు శిలువ మీద ఉండరాదు, కాళ్ళు విరగగొట్టి వారిని దింపివేయుటకు అనుమతి నిండు అని అడిగేది. కావున సైనికులు వెళ్ళి యేసుతో పాటు సిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను మరి ఒకరి కాళ్లను విరగగొట్టిరి. కానీ వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బళ్ళెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూచిన వాడు దీని గురించి చెప్పుచున్నాడు. అతడు చెప్పినది వాస్తవము, మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకలలో ఒకటేను విరగొట్టబడదు అను లేఖనము ఇట్లు నెరవేరెను. వారు తాము పొడిచిన వారి వంక వీక్షింతురు అను మరి ఒక లేఖనము ఇట్లు నెరవేరెను. పిమ్మట అరిమత్తయి యోసేపు పిలాతు వద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహమును ఇయ్యగోరెను. యూదుల భయము వలన
ఈ యోసేపు బహిరంగమున గాక రహస్యముగా యేసు శిష్యుడై ఉండెను. పిలాతు అనుమతి నొసగా అతడు వెళ్ళి యేసు భౌతిక దేహమును తీసుకొని పోయెను. మొదట యేసు రాత్రి వేళ సందర్శించిన నికోదేము కూడా ఇంచుమించు 150 ఏళ్ల సేర్ల బరువు గల పరిమళ ద్రవ్యమును అత్తరును తీసుకొని వచ్చెను. వారు యేసు దేహమును తీసుకొని యూదుల భూస్థాపన సాంప్రదాయానుసారము దానికి పరిమళ ద్రవ్యమును పూసి నారవస్త్రముతో చుట్టిరి. యేసు సిలువ వేయబడిన చోట ఒక క్రొత్త సమాధి ఉండెను. అది విశ్రాంతి దినమునకు యూదులు సిద్ధపడు దినమగుట చేతను ఆ సమాధి సమీపమున ఉండుట చేతను వారు యేసును అందు ఉంచిరి. ఇది క్రీస్తుని సువిశేషము. అలసిపోయారా? మరి క్రీస్తు ప్రభు పడినటువంటి ఆ పాటులు లేకపోతే శిలువ మరణం అనేది ఎంతో కఠినమైనది. అది సులువైనది కాదు, భయంకరమైనటువంటి మరణం. మరి శిలువ మార్గంలో మనం దాన్ని చూసాం. ప్రియ సోదరి సోదరులారా, ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమాని తీసినప్పుడు ఆ సినిమా సుమారుగా 2 గంటల 6 నిమిషాలు నిడివి కలిగి ఉంటూ ఉంది. మరి దానిలో క్రీస్తు ప్రభు అనిపించినటువంటి ఆ శ్రమలను కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. భయంకరమైనటువంటి ఆవేదన, వేదనలు, ఘోరమైనటువంటి శ్రమలు, కఠోరమైనటువంటి మరణం. మరి దాన్ని ప్రదర్శించేటప్పుడు చాలా మంది కూడా దాన్ని చూడడానికి ఇష్టపడలా. ఎందుకంటే ఆ క్రీస్తు ప్రభు పడినటువంటి ఆ పాటలను ధ్యానించి తట్టుకునేటువంటి శక్తి కొంతమందికి లేదంట ఆ రోజులలో. మరి ప్రియ సోదరి సోదరులారా, ఆ సినిమాని చూసినటువంటి వాళ్ళు, చూడనటువంటి వాళ్ళు పర్వాలా, చూసినటువంటి వారిలో ఒక ప్రశ్న వచ్చిందంట. ఆ ప్రశ్నే పునీత్ అగస్టిన్ గారికి కూడా వచ్చింది. ఏంటి ఆ ప్రశ్న అంటే, క్రీస్తు ప్రభు ఎందుకు ఎంత హింసలు, వేదన చెంది మనందరిని రక్షించాలి? కరుణతో ఆయన రక్షించి ఉండవచ్చు కదా అని సందేహం వచ్చిందంట. మనం ధ్యానించినటువంటి ఆ సిలువ మోయటం, మరి ప్రధానార్చకులకు అప్పచెప్పడం, వాళ్ళు ఆయనకి తీర్పు విధించడం, ముళ్ళ కిరీటం పెట్టడం, స్తంభానికి కట్టి కొట్టడం, ఇంకా సిలువ మోపించటం, ఆ సిలువకి మేకుల చేత కొట్టబడి మరణించటం, ఇవన్నీ ఎందుకు? అవన్నీ లేకుండా కరుణను చూపి సులువుగా మనకి రక్షణని ఇచ్చేయవచ్చు కదా అనే సందేహం వచ్చిందంట. మరి దేవుడు ఒక మాట అంటే అది జరిగిపోద్ది సులువుగా. మనలో కూడా ఆలోచన ఉండవచ్చు, సందేహం ఉండవచ్చు, ఎందుకు క్రీస్తు ప్రభు ఇన్ని శ్రమలు పడటం? తను మనందరిని రక్షించడానికి వచ్చాడు కాబట్టి మరి తాను తండ్రి దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు ఆ యొక్క దివ్య రూపాన్ని దాల్చి ఒక మాట అంటే సరిపోయి ఉండేది ఆయన చెప్తే, ఆ యొక్క అధికారులు కానీ, రోమిలు కానీ, లేకపోతే ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు కానీ కంగు తినే విధంగా ఒక మాట చెప్తే అయిపోతుంది అనే సందేహం మనలో ఉండవచ్చు. కానీ ఎందుకు క్రీస్తు ప్రభు ఈ యొక్క మార్గాన్ని ఎన్నుకున్నాడు అని మనం ధ్యానం చేస్తే, ప్రియ సోదరి సోదరులారా, మొదటి పట్టణంలో మనకి క్రీస్తు ప్రభు ఒక సేవకుడని అర్థమవుతుంది. 2వ పట్టణంలో క్రీస్తు ప్రభు ఒక యాజకుడని మనకు అర్థమవుతుంది. సువిశేషంలో క్రీస్తు ప్రభువు ఒక రక్షకుడు అని మనకు అర్థమవుతుంది. సేవకుడు, యాజకుడు, రక్షకుడు. మరి యెషయా ప్రవక్త కొన్ని వందల సంవత్సరాల క్రితమే క్రీస్తు ప్రభు యొక్క పాటల గురించి ధ్యానించాడు. మరి యూదులు ఆచారం ప్రకారము వాళ్ళ పాపాలు పరిహారం చెందాలి అంటే వాళ్ళు ఒక జంతువుని తీసుకుని దాన్ని బలిగా అర్పించేవాళ్ళు. మరి ఆ విధంగానే ఆ వారసత్వంలోనే ఇక్కడ క్రీస్తు ప్రభువే ఆ బలి ఇచ్చేటువంటి ఒక యాజకునిగా ఉంటూ బలి కూడా తానే అవుతూ ఉన్నాడు. ఆ జంతువు తానే అవుతూ ఉన్నాడు, ఆ గొర్రె పిల్ల తానే అవుతూ ఉన్నాడు.
మరి మన పాపాలు పరిహారం చేయబడాలి అంటే మరి ఖచ్చితంగా రక్తాన్ని చిందించాలి. యెషయా ప్రవక్త రాసినటువంటి గ్రంథము 53వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. అయినను అతడు మన రోగములను భరించెను, మన దుఃఖములను వహించెను. ప్రభు అతన్ని మోది శిక్షించి దుఃఖపెట్టునని మనము భావించితిమి. కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు సమాధానము కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత చేకూరెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ప్రభువు అనుభవించినటువంటి శిక్ష ద్వారా మనకి సమాధానం వచ్చిందంట. మరి క్రీస్తు ప్రభు పొందినటువంటి దెబ్బల ద్వారా మనకి స్వస్థత వచ్చింది. మరి మనందరికీ తెలిసినటువంటి సామెత, మనందరికీ అది నానుడే, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అని చెప్తూ ఉంటారు. మరి మరణాన్ని మరణంతోనే క్రీస్తు ప్రభు తీసేశాడు. ఆయన మరణించి ఉండకపోతే మనం మరణించేవారు. ఆయన మరణించాడు కాబట్టి, మనందరి కోసం మరణించాడు కాబట్టి ఇక మన మరణం అనేది లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క శిలువ మరణం అనేది మనందరిని రక్షించడానికి, మన యొక్క పాపాలను ప్రాయశ్చిత్తం చేయడానికి మరి స్వయముగా క్రీస్తు ప్రభువే తనను తాను మరి అర్పించుకున్నాడు. మరి ఈ దేవుని కృప అనేది మనుషులకి సులువుగా వచ్చిందా? దేవుని కృప అనేది మనుషులకి సులువుగా వచ్చిందా? రాలా. క్రీస్తు ప్రభు పడినటువంటి ఆ పాటుల ద్వారా వచ్చింది. మరి అంత శ్రమ దాగున్నటువంటి యొక్క కృపని మరి మనం పొందుకునేటప్పుడు మనం శ్రమించడంలా, మన కోసం క్రీస్తు ప్రభు శ్రమించాడు. కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి? మనందరి కోసం మరి ఆయన తన ప్రాణాన్ని ఇచ్చినప్పుడు మరి మనందరం కూడా దాన్ని గుర్తు చేసుకోవాలి. ఈ రక్షణ అనేది సులువుగా మనకు రాలేదు అని మనం జ్ఞాపకపరుచుకుంటూ ఉండాలి. ప్రియ సోదరి సోదరులారా, అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ మరి 1962వ సంవత్సరంలో రష్యా ప్రధాని అయినటువంటి నికితా క్రూచెవ్ అనే వ్యక్తిని కలిశాడు. మరి అమెరికాకి రష్యాకి అస్సలు పడదు. అమెరికా వాళ్ళకి రష్యా వాళ్ళకి అస్సలు పడదు. ఎప్పుడు కూడా యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. మరి ఒక సందర్భంలో వియన్నా అనే దేశంలో ఇరువురు కూడా కలుసుకున్నారు. మరి వాళ్ళ భార్యలు కూడా వచ్చారంట. వాళ్ళ భార్యలు కూడా వచ్చినప్పుడు మరి జాన్ ఆఫ్ కెనడీ అంటూ ఉన్నాడు తన భార్యతో, జాక్వెలిన్తో, ఏమని, నీవు నికితా క్రూచెవ్ తన భార్యతో మాట్లాడొద్దు, కలవద్దు అన్నప్పుడు జాక్వెలిన్ ఆగలా, వెళ్ళిపోయి మరి క్రూచెవ్ ఆ యొక్క భార్యతో మాట్లాడేపట్లోకి ఆమె చాలా కలత చెందింది. ఏం చేయాలో తెలియలా. సడన్ గా మరి శత్రువు భార్య వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇంకా జాక్వెలిన్ ఏం చేసింది, తన బ్యాగ్ లో ఉన్నటువంటి వెండితో తయారు చేసినటువంటి ఒక వస్తువుని కానుకగా ఇచ్చింది. కానుకగా ఇచ్చినప్పుడు మరి క్రూచెవ్ భార్య తనకి ఏం చేయాలో తెలియలా. నాకు ఒక వస్తువుని ఇచ్చింది కాబట్టి నేను కూడా ఏదో ఒకటి ఇవ్వాలి అని అన్ని తడుగుంటుంది. బ్యాగ్ లో కూడా ఏమైనా ఉందేమో, ఏమైనా వస్తువు ఇవ్వాలి తిరిగి అన్నట్టుగా తడుకుంటే చివరికి సిలువ వేయబడినటువంటి క్రీస్తు స్వరూపం ఉందన్నమాట, చిన్నది. దాన్ని తీసి ఇచ్చేసింది. మరి వెంటనే వాళ్ళ భాషలో వేరైనా సరే మరి క్రీస్తు ప్రభువు వారితో మాట్లాడటం ద్వారా మరి వాళ్ళు అన్ని మర్చిపోయి సంతోషంగా మరి ఆ సమయంలో గడిపారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సోదరి సోదరులారా, కొన్ని సందర్భాల్లో సిలువ మాట్లాడుతుంది. క్రీస్తు ప్రభుని యొక్క సిలువ స్వరూపం మాట్లాడుతుంది. మరి ఇంకొక సందర్భంలో మనం చూస్తే పోలాండ్ అనే దేశంలో 1941వ సంవత్సరంలో ఫిబ్రవరిలో నాజీ విప్లవాలు జరిగేటువంటి సమయంలో మరి
పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే అనే వ్యక్తి గురువు యూదులందరినీ కూడా రక్షించాడంట. రహస్యంగా కొంతమంది యూదులు ఉంటే వారిని తప్పించి వారిని వేరొక దారిన పంపిస్తూ ఈ విధంగా చేస్తున్నప్పుడు మరి ఆయన పట్టుకున్నారు. ఈయన రహస్యంగా యూదులను రక్షిస్తున్నాడని పట్టుకుని ఆయన ఏం చేశారు? మృత్యు శిబిరంలో ఉంచారు, చెరసాలలో వేశారన్నమాట. ఆ చెరసాలలో వేసినప్పుడు మరి వాళ్ళలో ఒక వ్యక్తి తప్పించుకుని పారిపోయాడంట. తప్పించుకుని పారిపోతే ఇక కఠినంగా ఇవన్నీ మనం ఏదో ఒక విధంగా పారిపోకుండా చేయాలని వీళ్ళందరినీ ఒక 10 మందిని తీసుకుని వెళ్ళి ఒక కఠిన రాత్రి అంతా చీకటిగా ఉన్నటువంటి ఒక గదులు వేశారంట. ఆ గదిలో 10 మందిని వేయటానికి వాళ్ళు ఒక్కొక్క పేరు చదువుతూ ఉంటే ఒక్కొక్క పేరు వస్తూ ఉంది. వారిలో ఫ్రాంక్ ఆఫ్ గర్సోనచెక్ అనే వ్యక్తి పేరు వినబడింది, వచ్చిందనమాట. ఆ పేరుని పిలిచారు, ఫ్రాంక్ అని పిలిచారు. వెంటనే ఈయన వెళ్ళాలి, కానీ ఏడుస్తూ ఉన్నాడంట. ఎందుకని? నాకు పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, నన్ను గనక దాంట్లో వేస్తే మన పిల్లలు భార్య ఏమైపోతారు అంటే ఆ చీకటి గదిలో వాళ్ళకి అన్నం పెట్టకోకుండా ఇక కఠినమైనటువంటి చీకటి దాంట్లోకి మనం తోసేస్తే మరి ప్రయత్నం చేసినప్పుడు ఇక నేను బ్రతకను, నా భార్య నా పిల్లలు అన్యాయం అయిపోతారని గట్టిగా ఏడుస్తూ ఉంటే అప్పుడు మ్యాక్సిమిలియన్ కోల్బే అన్నాడు, ఏమని? ఆయనకు బదుగా నేను వెళ్తాను అన్నప్పుడు ఆయన్ని ఆ యొక్క మరి చీకటి గదిలోనికి పంపటం. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మరి ఈ వ్యక్తికి ఫ్రాంక్కి 82 సంవత్సరాలు వచ్చినాయి. 82 సంవత్సరాలు వచ్చినప్పుడు సందర్భంలో మరి ఆయన టెలివిజన్లో మరి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు. తన యొక్క జీవిత కథను ఆయన పంచుకుంటున్నటువంటి తరుణంలో ఈ విధంగా చెప్పాడు, నేను ఈ రోజున జీవిస్తున్నటువంటి జీవితము నాది కాదు, ఒక మహానుభావుడు మ్యాక్సిమిలియన్ కోల్బే అనే వ్యక్తి నాకు ప్రసాదించినటువంటి జీవితం. ఆయన యొక్క గుర్తుగా నేను నా ఇంటి ముందే ఒక స్తూపాన్ని ఏర్పాటు చేసుకున్నా. ప్రతిరోజు కూడా ఆ స్తూపాన్ని నేను దర్శిస్తాను, పూలతో మరి పూజిస్తూ అభిషేకిస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ రోజున నేను జీవించి ఉన్నానంటే కారణం ఆయనే అంటూ ఆయన్ని నేను ప్రతిరోజు కూడా స్మరణ చేసుకుంటూ ఉంటానని మరి మ్యాక్సిమిలియన్ కోల్బే చేసినటువంటి గొప్ప కార్యాన్ని ఈ ఫ్రాంక్ అనే వ్యక్తి మరి వ్యక్తపరుస్తున్నాడు. మరి ఈ రోజున మనందరం కూడా బ్రతికి ఉన్నాం, జీవాన్ని పొందుకుని ఉన్నాం, రక్షణను పొందుకుని ఉన్నాం. ఈ రక్షణ ఎవరిచ్చారు? మనకి క్రీస్తు ప్రభు ఇచ్చాడు. మనం అనుభవించేటువంటి ఈ రక్షణ ఆయన మనకి ప్రసాదించింది, ఈ జీవము ఆయన మనకి ఇచ్చింది. కాబట్టి మరి క్రీస్తు ప్రభు మన స్థానంలో మరణించాడు, అందుకే మనం మరణించినా సరే జీవించగలుగుతూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, మరి క్రీస్తు ప్రభు ఈ యొక్క శిలువ మరణం పొందడానికి గల కారణాలు ఏంటి అని మనం ధ్యానించినప్పుడు మనకి 5 కారణాలు కనబడుతూ ఉంటాయి. మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రేమ క్రీస్తు శిలువలో కనబడుతుంది. ఏం కనబడుతుందంట? దేవుని ప్రేమ. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో ఆ శిలువలో మన కళ్ళకి కట్టినట్లుగా కనపడుతూ ఉంటుంది. మరి మనం చదువుకుంటూ ఉంటాం, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఎందుకు ప్రసాదించాడు? మనందరి కోసం మరణించడానికి. మరి దేవుడు కనబరిచినటువంటి ప్రేమ ఈ యొక్క శిలువ మరణంలో ఉంది. రెండవదిగా క్రీస్తుని విధేయత. హెబ్రీయులకు రాయబడినటువంటి లేఖ 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుతాం, తన ఇహలోక జీవితమును మృత్యువు నుండి మనలను తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడ్పులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడొగట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. క్రీస్తు ప్రభు ఏడ్పులతోనూ మరి కన్నీటితోనూ ప్రార్థన చేస్తే అది దేవుడు ఆలకించాడంట. ఎందుకని అంటే క్రీస్తు ప్రభు విధేయతతో చేసినటువంటి ప్రార్థన. కాబట్టి మనము కూడా విధేయతతో చేసినప్పుడు ఆ
ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. రెండవది క్రీస్తుని విధేయత. క్రీస్తు ప్రభు కూడా సులువుగా చెప్పి ఉండవచ్చు. మరి గెత్సేమనే తోటలో అన్నాడు ఏమని, ప్రభువా నీ చిత్తమైతే ఈ కాడిని తొలగింపు అన్నాడు. కానీ నా చిత్తం కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్మన్నాడు. ప్రియ సోదరి సోదరు, ఈ రోజులో మరి మనమైతే తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాం. ఏది మన మీద దోచేశారనుకో, అది నేను చేయలా అని తప్పించేసుకుంటున్నాం. తప్పించుకోవడానికి మనం ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ ఎప్పటికి కూడా మనం దేవుని నుంచి తప్పించుకోలేము. మనుషుల నుంచి తప్పించుకోవచ్చు, ఈ లోకం నుంచి, ఈ లోకాన్ని మోసం చేసి తప్పించుకుంటున్నామనే భావన మనలో ఉండవచ్చు. కానీ ఎప్పటికీ దేవుని నుంచి మనము తప్పించుకోలేము. ఇంకా మూడవదిగా పాపాత్ములకు సమాధానం ఇవ్వటానికి ఈ యొక్క సిలువ మరణం అనేది ఇవ్వబడింది. రోమీయులకు రాయబడినటువంటి లేఖ 3వ అధ్యాయము 10వ వచనం. ఏలైనా వ్రాయబడిన ప్రకారము నీతిమంతుడు ఎవడును లేడు, ఏ ఒక్కడును లేడు. అంటే అందరూ పాపాత్ములే, ప్రతి ఒక్కరు పాపాత్ములే, నీతిమంతులు ఏ ఒక్కరు కూడా లేరంట. 33వ వచనం చదవను. సరే, ఇది పాపాత్ములకు సమాధానం ఇవ్వటానికి మరి మరణం. ఇంకా క్రైస్తవుల ప్రత్యేకత, ఈ సిలువ మరణం అనేది క్రైస్తవుల యొక్క ప్రత్యేకత కోసం ఇవ్వబడింది. ప్రియ సోదరి సోదరులారా, మరి మనం చూస్తూ ఉంటాం, అనేక మంది మార్పు చెందుకుంటూ ఉన్నారు. క్రైస్తవత్వం ద్వారా, క్రైస్తవ విశ్వాసం ద్వారా అనేక మంది ఈ లోక శక్తులను వీడి మరి ప్రభులో నడిపించబడుతున్నారు. మరి దానికి సూచనగా ఈ యొక్క సిలువ మరణం అనేది ఉంది. 5వదిగా క్రీస్తు రక్తమే జయం. రోమీయులకు రాయబడినటువంటి లేఖ 8వ అధ్యాయము 32వ వచనం. ఆయన తన సొంత కుమారుని కూడా మనందరి కొరకై సమర్పింప వెనుదీయలేదు, మరి ఇతరమైన సమస్తమును కూడా మనకు ఉచితముగా ఇచ్చివేయడా. వాక్యం ఏమంటుంది? సొంత కుమారుని కూడా మనందరి కొరకై సమర్పింప వెనుదీయలేదంట దేవుడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, క్రీస్తు ప్రభుని యొక్క రక్తం ద్వారా మనకి విజయాన్ని దేవుడు అందించాడు. ఇంకా 3 విషయాలను మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. సువిశేషంలో మనం చదువుకున్నాం. మొట్టమొదటిగా క్రీస్తు ప్రభువు మరణించినటువంటి ఆ క్షణంలో దేవాలయపు తెర అనేది 2గా చీలిపోతుంది. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 51వ వచనం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగను, భూమి కంపించను, బండలు బ్రద్దలాయను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సోదరి సోదరులారా, ఈ దేవాలయపు తెర మరి పైనుంచి కింద వరకు 60 అడుగుల ఎత్తు ఉండేదంట, 30 అడుగుల వెడల్పు ఉండేది. మరి 4 ఇంచులు 4 అంగుళాల మందం ఉండేదంట. ఎందుకు ఈ 4 అంగుళాల మందం అంటే అరచేతి, మరి అరచేతికి పట్టేంత ఉంటూ ఉంటుందంట. మరి ఇది పరిశుద్ధమైనటువంటి స్థలం. దేవాలయం అంటే పవిత్రమైనటువంటి స్థలం, పరిశుద్ధమైనటువంటి స్థలం. మరి దాన్ని అది పరిశుద్ధమైనటువంటి స్థలం. మరి ఆ యొక్క స్థలంలో ఏర్పాటు చేయబడినటువంటి యొక్క దేవాలయపు తెర అనేది 2గా చీలిపోవటం మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మరి దీన్ని ఎవరు చించివేశారు? మనుషులు చించివేశారా? లేదు, దేవుడే చింపివేశాడు. ఎందుకని? మనందరి రక్షణ ప్రణాళిక దేవుడే ప్రారంభించాడు, మరి ఆయనే దాన్ని ముగిస్తూ ఉన్నాడు. పాపం వలన దాగబడినటువంటి ఆ దైవ సన్నిధిని క్రీస్తు ప్రభువు యొక్క మరణం ద్వారా ఆ పాపాన్ని తీసివేసి మనందరికి కూడా తన యొక్క అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇంకా పరిశుద్ధ గ్రంథం మనం చదివాం, సువిశేషంలో మనం చదివాం. యోహాను శుభవార్త
19వ అధ్యాయము 19వ వచనం. నజరేయుడగు యేసు యూదుల రాజు అని బిరుదును వ్రాయించి పిలాతు ఆయన సిలువపై పెట్టించెను. మనం చూస్తూ ఉంటే ప్రతి సిలువ మీద INRI అనే పదం ఉంటుంది. అది 3 భాషల్లో ఉంది అని మనం పరిశుద్ధ గ్రంథంలో చదివాం. ఏంటి ఆ 3 భాషలు? హీబ్రూ, లతీన్. లాతీను, గ్రీకు, హీబ్రూ 3 భాషల్లో ఉందంట. 3 భాషల్లో దాన్ని రాశారు. మరి ఆ కాలంలో ఈ 3 భాషలే ఎక్కువగా ఆచరణలో ఉండేవి. పాత నిబంధన అంతా కూడా హీబ్రూ భాషలో రాశారు. నూతన నిబంధనని గ్రీకు భాషలో రాశారు. పునీత జెరోము గారు ఆ 2 భాషల్లో ఉంది లాటిన్ భాషలోకి అనువాదం చేశారు. మరి ఇక్కడ రాయబడినటువంటి ఈ INRI అనే పదము మనం ఇందాక సుశేషంలో చదివాం. యూదుల రాజు అయిన నజరేయుడగు యేసు అని పిలాతు రాశాడు. కానీ ప్రజలు ఏమన్నారు? ధర్మశాస్త్ర బోధకులు, ఆయన చెప్పాడు అని రాయండి అన్నాడు. అప్పుడు పిలాతు అన్నాడు, నేను రాసింది ఏదో రాసేసాను, ఇక అంతే, ఇక మార్చను అని చెప్తూ ఉన్నాడు. INRI. I అంటే ఈషూస్, అంటే యేసు. N అంటే నజరేనూస్, అని అర్థం నజరేయుడు. ఇంకా R అంటే రెక్స్, రాజు అని అర్థం. ఇంకా I అంటే ఇదేయురుం, అని అర్థం యూదులు. యూదుల రాజైన నజరేయుడగు యేసు. హీబ్రూ భాషను మనం వెనక నుంచి చదవాలి. ఉర్దూ భాష ఉంది, దాన్ని కూడా అది వెనక నుంచే చదువుతారు అనమాట. వెనక నుంచి రాస్తారు, ఇటు నుంచి ఇటు రాయరు. వాళ్ళు ఇటు నుంచి ఇటు రాస్తారు, ఇటు నుంచి ఇటే చదువుతారు. అందుకే మనకి ఆ విధంగా అది ఉంది. యూదుల రాజైన నజరేయుడగు యేసు అని రాయబడింది. ప్రియ సోదరి సోదరులారా, వాస్తవానికి ఈ సిలువ మరణం లేకపోతే సిలువ అనేది ఒక శిక్ష. క్రీస్తు ప్రభుకు ముందు విధించారు, క్రీస్తు ప్రభు తర్వాత కూడా విధించారు. కానీ క్రీస్తు ప్రభుకి ఒక ప్రత్యేకమైనటువంటిది ఉంది. ఎందుకంటే ఆయన్ని సిలువకి మేకులతో కొట్టారు. వాస్తవానికి వాళ్ళని కట్టేసేవాళ్ళు. వాళ్ళు సుమారుగా 48 గంటలు బ్రతికేవాళ్ళు, అంతే. 48 గంటలు అయిన తర్వాత కూడా వాళ్ళు చనిపోలేదనుకోండి, అప్పుడు వాళ్ళు సుత్తి తెచ్చుకుని కాళ్ళని విరగొట్టేవాళ్ళు, చేతులను విరగొట్టేవాళ్ళు. కానీ క్రీస్తు ప్రభువు 48 గంటలు ఉండలా సిలువ మీద. ఆయన వెంటనే మరణించారు. మరి లాటిన్ భాషలో దీని అర్థం ఏంటంటే న్యాయం అనే అర్థం అన్నమాట. అది న్యాయశాస్త్రానికి, అధికార భాషకు గుర్తుగా ఇది ఉంది. గ్రీకు భాషలో జ్ఞానం అనే అర్థాన్ని చేకూర్చే విధంగా సాంస్కృతిక భాషగా ఉంది. ఇంకా హీబ్రూ భాషలో మతం అంటే ఆధ్యాత్మిక భాషగా ఇది సూచిస్తూ ఉంటుంది. ఇంకా 3వ విషయం, శతాధిపతిలో కలిగినటువంటి మార్పు. ఈ సోదరి సోదరులారా, ఆ శతాధిపతి ఏం చేశాడు? బల్లెముతో పొడిచాడు. లోకా శుభవార్త 23వ అధ్యాయము 47వ వచనం. దానిని చూచి శతాధిపతి దేవుని స్తుతించుచు నిశ్చయముగా ఇతడు నీతిమంతుడు అనెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏం జరిగింది అప్పుడు? మరి చరిత్ర, ఈయన పేరు లాంగినూస్ అని చెప్తూ ఉంటుంది. మరి క్రీస్తు ప్రభు సుమారుగా ఆయన సిలువ యాత్ర అనేది పొద్దున్నే 9ంటికి ప్రారంభమైందంట. 3 గంటలకి అది ముగిసిపోయింది. సిలువ యాత్ర 9 నుంచి 12 వరకు అయిపోయింది. ఇంకా 3 గంటలు ఆయన సిలువ మీద ఉన్నాడంట. మధ్యాహ్నం 3 గంటల వరకు, 1 గంట, 2, 3 గంటలు ఆయన సిలువ మీదే ఉన్నాడంట. మరి అప్పుడు మన లాంగినూస్ అనే వ్యక్తి కూడా ఆ శతాధిపతి ఉన్నాడు. మరి వాస్తవానికి మరి చరిత్ర చెప్తుంది ఆయనకి ఒక కన్ను సరిగ్గా కనపడదంట, కొద్దిగా మసమసగా కనపడేలా ఉండేదంట. ఎప్పుడైతే బల్లెముతో పొడిచాడో ఆ క్రీస్తు ప్రభుని యొక్క ప్రక్క నుంచి కారినటువంటి ఆ నీరు, రక్తము తన కళ్ళ మీద పడినాయంట. కళ్ళ మీద పడటమే తనకి స్వస్థత వచ్చేసింది. వెంటనే ఆయన ఏం చేశాడు? మోకరించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సోదరి సోదరులారా, మొట్టమొదటి
మొట్టమొదటిగా ఆ సిలువ వేయబడినటువంటి ఆ క్రీస్తు ప్రభుని చెంత మోకరించినటువంటి వ్యక్తి మరి లాంగినూస్ అని చరిత్ర చెబుతూ ఉంటుంది. అప్పటి నుంచి ఆయన మార్పు చెందుకొని క్రీస్తుని మరి ప్రకటించినటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 6వ వచనం మనం చదివితే, అందుకు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమున తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు అని అడిగాడు. నేనే మార్గమును అని విశ్వసించినటువంటి వ్యక్తి లాంగినూస్. మనందరం కూడా విశ్వసించాలి. తండ్రి చెంతకు మనం వెళ్ళాలంటే క్రీస్తు ప్రభువే మనకు మార్గం. మనకు మార్గం అనేది ఇవ్వబడింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? నడవాలి. మార్గం మనకు తెలుసు కాబట్టి మనం పయనించాలి. మరి ఆ పయనించడానికే ఈ యొక్క దైవ కార్యక్రమాలు మనకి ప్రతిరోజు కూడా ఇవ్వబడుతున్నాయి. దివ్య బలి పూజ కానీ, ప్రార్థన కానీ, దివ్య సంస్కారాలు కానీ, వాక్యము కానీ మరి మనందరి కోసం ఇవ్వబడుతుంది. ఇప్పుడు మరి మనందరం కూడా ఈ భాగంలోనే మరి విజ్ఞాపన ప్రార్థనలు అనేవి ఉంటూ ఉంటాయి. వరకు ప్రియులారా, పవిత్ర విశ్వవ్యాప్త శ్రీ సభ కొరకు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుని ప్రార్థించుదము. ప్రపంచమంతటా విస్తరించి ఉన్న శ్రీ సభకు శాంతిని ప్రసాదించినట్లు, తన సభకు ఏకత్వమును ప్రసాదించి కాచి కాపాడినట్లును, మన జీవితంలో శాంతి భద్రతలు వసంగునట్లును ప్రార్థించుదము. సర్వకాలము జీవించు పాలించు సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, సర్వ ప్రజలకు క్రీస్తునందు నీ మహిమను వెల్లడించితివి. నీవు ప్రేమతో నెరవేర్చిన కార్యములను తిలకింపము. విశ్వమంతట వ్యాపించిన నీ శ్రీ సభ నీ దివ్య నామమునందు విశ్వాసమును ప్రకటించుటలో దృఢ సంకల్పము కలిగి ఉండనట్లు కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. జగద్గురువు కొరకు మన పరిశుద్ధ జ్ఞానపిత అయిన ఫ్రాన్సిస్ పోపు గారి కొరకు ప్రార్థించుదము. అతనిని అపోస్తుల వారసునిగా ఎన్నుకొనిన మన ప్రభు అయిన సర్వేశ్వరుడు దైవ ప్రజలను పరిపాలించిన నిమిత్తము అతనికి ఏ హానియు జరగకుండా కాపాడుమని ప్రార్థించుదము. కొంచెం సేపు మౌన ప్రార్థన. సర్వకాలము జీవించు పాలించు సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, సమస్తము నీ ఆధీనములోనున్నవి. కనికరించి మా ప్రార్థనలను ఆలకింపము. మాకై మీరు ఎన్నుకొనిన జగద్గురువును అనురాగముతో కాపాడము. ఈ విధమున తమ సృష్టికర్తమైన నీ పాలనలో ఉన్న క్రైస్తవ ప్రజలు విశ్వాస బలముతో పుణ్య పదములో పయనింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పరిచారకుల కొరకు మన పీఠాధిపతులు జోసఫ్ రాజారావు తండ్రి గారి కొరకును, తదితర పీఠాధిపతులు, యాజకులు, దీకనులు, శ్రీ సభలోని వివిధ పరిచారకుల కొరకును, విశ్వవ్యాప్త శ్రీ సభ సభ్యులందరి కొరకును ప్రార్థించుదము. మౌనం. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీవు నీ పవిత్రాత్మ ద్వారా శ్రీ సభను పవిత్రపరిచి పాలించుచున్నావు. ఆయా అంతస్తులందు పరిచర్య లందించు వారి కొరకు మేము చేయు ఈ విజ్ఞాపనమును ఆలకింపుము. నీ కృప వలన వారందరూ యోగ్యమైన విధముగా నీ సేవలను కొనసాగింతురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. జ్ఞానస్నాన అభిలాషుల కొరకు జ్ఞానస్నానం పొందగోరు వారి కొరకు ప్రార్థించుదము. మన ప్రభువైన దేవుడు వారి హృదయాంతరాలపు వీణులను విప్పి వారిని తన దయకు పాత్రలను చేయునుగాక. తమకు నూతన జన్మమును ప్రసాదించు జ్ఞానస్నానం ద్వారా వారు పాప విమోచనమును పొంది క్రీస్తుతో ఐక్యమగినట్లు ప్రార్థించుదము. మౌనం.
సర్వశక్తి గల నీతి సర్వేశ్వర, విభేదములతో వేరైపోయిన వారిని నీవు సఖ్యపరిచి సంరక్షించుచున్నావు. నీ కుమారుడైన క్రీస్తు అనుచరులను దయతో వీక్షింపము. ఒకే బాప్తిస్మము ద్వారా శక్తి నొందిన మమ్మందరినీ పరిపూర్ణ విశ్వాసములో ఐక్యపరిచి ప్రేమ బంధములో ఏక కుటుంబముగా జీవించినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రైస్తవ సమైక్యము కొరకు క్రీస్తును నమ్ముకొనిన మన సహోదరి సహోదరులందరి కొరకు ప్రార్థించుదము. సత్యమందు జీవించు వారిని మన కర్తయ్యకు సర్వేశ్వరుడు ఒకటిగా సమైక్యపరచుచు తన ఏకైక శ్రీ సభలో వారిని చేర్చుకున్నట్లు ప్రార్థించుదము. మౌనం. సర్వశక్తి గల నీతి సర్వేశ్వర, చెదిరిపోయిన వారిని నీవు వెదకి రక్షించి వారిని భద్రముగా కాపాడుదువు. నీ కుమారుని అనుచరులను కనికరముతో వీక్షింపుము. ఒకే జ్ఞాన స్నానము ద్వారా నీ పరిశుద్ధత్వములో భాగస్థులైన వారందరూ ఒకే పరిపూర్ణ విశ్వాసమందును ప్రేమ బంధమునందును ఐక్యమగు వరమును ప్రసాదింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యూదా ప్రజల కొరకు యూదు ప్రజల కొరకు ప్రార్థించుదము. మన ప్రభువైన దేవుడు ప్రప్రథముగా వారితో మాట్లాడెను. కావున వారు సర్వేశ్వరి నామం పట్ల భక్తియు అతని నిబంధనము పాటించుటలో విశ్వసనీయతయు కలతీగా జీవించినట్లు ప్రార్థించుదము. మౌనం. సర్వశక్తి గల నీతి సర్వేశ్వర, అబ్రహామునకును అతని సంతతికి నీవు చేసిన వాగ్దానములను స్మరించుకొనము. నీవు ప్రప్రథముగా ఎన్నుకొనిన ప్రజలను సంపూర్ణ రక్షణమును నీ నుండి పొందుటకు యోగ్యులను చేయమని శ్రీసభ చేయు విజ్ఞాపనమును దయతో ఆలకింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తును విశ్వసింపని వారి కొరకు క్రీస్తును విశ్వసింపని వారి కొరకు ప్రార్థించుదము. వారు పవిత్రాత్మ వెలుగును పొంది రక్షణ మార్గములో ప్రవేశించినట్లు ప్రార్థించుదము. సర్వశక్తి గల నీతి సర్వేశ్వర, క్రీస్తును విశ్వసింపని వారు కూడా నీ సమక్షములో నీతిమంతముగా జీవించుచు సత్యమును కనుగొందురుగాక. మేమును నీ పరమ సత్యములను అవగాహన చేసుకుందుముగాక. మేము కూడా సోదర ప్రేమతో అన్యోన్యముగా జీవింతుముగాక. ఇతర మతములలోని మా సహోదరి సహోదరులతో సామరస్యముతో మెలగుచు భూలోకములో నీ ప్రేమకు ఉత్తమమైన సాక్షులముగా వెలుగొందునట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుని విశ్వసింపని వారి కొరకు దేవుని విశ్వసింపని నాస్తికుల కొరకు ప్రార్థించుదము. వీరు చిత్తశుద్ధితో ధర్మ మార్గమును అన్వేషించుచు దైవమును కనుగొను భాగ్యమును పొందినట్లు ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నిన్ను వెదకి కనుగొనుటకును కనుగొని సుఖశాంతులను పొందుటకును వారిని సృజించితివి. ఈ లోకపు ప్రతి బంధకముల ప్రభావమున గాయపడి దేవుని తృణీకరించిన వారందరూ నీ ప్రేమ చిహ్నములను నీ అనుచరుల ఆదర్శవంతమైన క్రియలను చూచి నీవే నిజమైన దేవుడవనియు సర్వమానవాళికి తండ్రివనియు తెలుసుకొని ఆనందించినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. స్వదేశ పాలకుల కొరకు మన దేశమును పరిపాలించుచున్న వారి కొరకు ప్రార్థించుదము. మన ప్రభువైన సర్వేశ్వరుడు వారి తలంపు వాక్కు క్రియలను తన చిత్తమునకు అనుకూలముగా మార్చుట ద్వారా ప్రజలందరూ నిజమైన శాంతి స్వాతంత్రము కలిగి జీవించినట్లు ప్రార్థించుదము. సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మానవుల హృదయములను వారి ఆశలను నీవు ఎరుగుదవు. వారి హక్కులను నీవే సంరక్షించుచున్నావు. నీ అధికారముతో మమ్ము పాలించుచున్న నాయకులను కనికరముతో వీక్షింపము. ఉన్నతమైన ఆశయములతో సేవ చేయనట్లు వారిని ప్రేరేపింపము. తద్వారా మా దేశ ప్రజలు సుహృదాత్వము, శాంతి భద్రతలు, మత స్వాతంత్ర్యము అనుభవింపగలుగుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. వ్యాధి బాధలకు గురి అయిన వారి కొరకు సోదరులారా,
సర్వశక్తి గల తండ్రి అయిన సర్వేశ్వరుని ప్రార్థించుదము. అతడు భూలోకమును సకల దోషముల నుండి విడిపించినట్లును, అన్యాయముగా తమ స్వేచ్ఛను కోల్పోయిన వారు మరలా స్వేచ్ఛను పొందినట్లును, ప్రయాణికులను పరదేశమందున్న వారును సురక్షితముగా గమ్యము చేరగలుగునట్లును, ఆకలి పీడితులకు ఆదరణను, వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమును, మరణావస్థలో ఉన్న వారికి రక్షణను కల్పించినట్లును ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీవు దుఃఖితులను ఓదార్చు దేవుడవు, శ్రమల నొందిన వారికి ఆశ్రయముగా నిలిచివాడవు. అనేక బాధలలో చిక్కుకొని వారి అర్థనాదములను ఆలకింపము. వీరందరూ తమ వేదనలందు నీ కనికరమును అమితముగా చవిచూచి ఆనందింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరూ కూడా కూర్చోనండి. రెండవ భాగం పరిశుద్ధ శిలువ ఆరాధనము.